సరే చూద్దాంతి. మరి నేను తాళ్ళలోకి పోతా. ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఏం గుర్తొచ్చింది? అటు తిరుగు ఒకసారి. తిరుగు ఒకసారి. తిరుగుడు ఎందుకు? తాళ్ళలో పోయి కళ్ళు తాగుదాం అంటే అయ్యో రాజు కాక ఎడిపోతానువే? మామయ్య మనదే కరెంట్ బంద్ చేయమన్నారా బుజ్జి. కరెంట్ బంద్ చేయడానికి పోతాను కానీ నువ్వు గిడేం చెప్తావురా? మన పొలం చూద్దామని వచ్చిన కాక. అవు కదా బాగా రోజులకు వచ్చినావుగా. చూసినావా మరి మొత్తం? చూసినావా? అవు కానీ మరి నువ్వు గిడేం చెప్తావు? ఇగో తాళ్ళలోకి పోతానా. బబ్లు గాడు దీపక్ గడు వచ్చారు. ఇక మంజులు ఆగమంటే ఆగిన్నే. పరా సరే. అవు గట్ట కనబడది మన సినిమా వాళ్ళదిరా. ఇది కనబడదు ఇగో నడుపు మా వాళ్ళది కదా. కిందిది సరే. ఇదేమో నడుపు మా వాళ్ళదిరా. వాళ్ళు బరాబర్ చేసుకోకనే మన మామని చేస్తాం కదా. మార్కెట్ మనదే. మంచిగా ఉందారా? అయ్యో సాయంత్రం దగ్గర ఎంతైనా కొంచెం తేడా ఉంటుంది. ఆరా దీపకు మైగాడారా ఇంకా వస్తలేడు. ఏగా మందులతో మాట్లాడతాను రా. మాట్లాడి తీయరాదు. ఆడే మెల్లగా వస్తాడు. మరి దమ్మట్టు రే బాబులు అని పోయిరా. అట్రా అట్టబాలు మంచిగా ఉందా మరి? ఏమో ఆడే తాగిండు అన్నాడు. మంచిగా ఉందా దీపకు? అట్లా కొంచెం సాయంత్రం దగ్గర కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది. ఊరు వారి అచ్చిడేడు ఒకటే బాటిల్ చెప్పినారా? బుంగ చెప్పలేదారా? అరే అదే బతలాడంగా పోసిండ్రా. అంతేనా? తాత నమస్తేనే. అరే లేదట్రా. లేదు మేమేం చేస్తాం. పోయిలేవురా. రేపు పొద్దుగా తాగుతుంది. ఇంకా మళ్ళీ పొద్దుగాలు తాగుతాడు. రోజు అదే పనారా? ఏమన్నా కంపూర్రా నీ యొక్క సాగు మూడు కొట్టిరు. దీపక్ కంపురా. చలారా పోయంగానే బర్ర పోతున్నావు. ఆపితే మెల్లగా పోతాను. ఆయనకు వేయత్తలేదు. నువ్వు తాగుడు మంచి తాగుతాను అని ఎట్లుందిరా గట్టి ఉంది. ఇర్రు అన్నది ఒక్క దమ్ముకి. తిను గిన్నెగానే ఎందుకు పట్టుకొచ్చారా నీ మంచిగా ఒక అదే మైగా ఈ పొల్లతో బాగాసేపు మాట్లాడినావు. ఏం మాట్లాడినావురా? ఎప్పుడు వచ్చినావు? ఏంది మీ వాళ్ళు అంత మంచిదేనా అని నేను అడిగిన. అంత మంచిదేనా అని నన్ను అడిగింది. నేను ఇంకో 3 నెలలు దుబాయ్ పోతా అని నేను చెప్పిన. అంతే. అది చదివే షాక్ అయిందిరా నేను దుబాయ్ పోతా అంటే. పూర్ణి గట్లెందుకు షాక్ అయిందా? నేను ఆగమైన కొద్దిసేపు. ఇక ఆయనతో అడిదికు తిరుగు అని చెప్పింది. ఏం పుసుకొనే తిరుగుతాయి. ఆ లోప ఆయనతో రాజుగారు లేడారా? తెలుసు. ఆ రాజుగాడు వచ్చిండు. రాజుగాడు వచ్చినాక ఆయనతో ఇద్దరు కలిసి మోటార్ బంద్ చేద్దామని ఆయనతో వేర్రా. మరి ఎందుకు తిరుగుమన్నదో అర్థం కాలేదు. ఏం ముచ్చట చెప్తానదో అర్థం కాలేరా నాకైతే. కానీ పొలనైతే వీకింది. గంతేరా. ఇక నేను ఇటు వచ్చిన. మీరు ఏడ పొట్టు ఆయనతో కళ్ళు తాగుతారేమో నేను వచ్చి. మీరు వచ్చే వరకు ఒక్కటే బాటిల్ తీసుకున్నారు గారా బోచుడు గారు. ఆయన ఇప్పుడే తీసిర్రా గౌడు. అరే మనం ఇప్పుడే కూర్చోలేరా దీపక్? ఇప్పుడే కూర్చున్నావురా. ఆయన నీకు లేకుండా తాగుతావు ఎప్పుడన్నా? అవును కానీ ఫస్ట్ ఆమెను ఎందుకు గుర్తుపట్టలేరా నువ్వు? అరే నేనెందుకు గుర్తుపట్టలేరా? గుర్తుపట్టినా కానీ నాకే మందలు ఏ బుద్ధి కాలేరా. అరే పాప దూరం నుంచి వచ్చింది కారా. అట్లా మంది లేకపోతే ఫీల్ కారా చెప్పు. ఇక ఫీల్ అయినా ఏమైనా నాతోనైతే మాట్లాడింది కదా. ఇంకేందిరా సపరేట్ ఊకో. అరే బబ్బులుగా వాని గురించి చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. ఆడెంత లంగా అనేది. ఆడు ఏషాలు ఎత్తాను రా. ఏతులో వాడుకావు. నువ్వు మళ్ళీ గుచ్చి అడుగుతానవా? ఆడు కావాలని ఎత్తాను మొత్తం. అగో అని బల్బ్ మాటలు మాట్లాడుతున్నావేంద్రా?
మీరే మందలు ఇవ్వన్నారు, మీరే మాట్లాడమన్నారు గారా. ఏదో గుర్తుపట్టినందుకు ఎత్తులు కొడతారు. అరే నువ్వు ఆవురా, ఆడ అన్నదానిలో తప్పే ఉందిరా. నిజంగా నువ్వు లంగ పాడుతావు. అరే ఆడు గుర్తుపడలేడు కావచ్చు, లంగ పడుకోండి కారా మీరు. అరే బాలుగా వాడి కథలు తెలియదు నీకు, వాడు వేషాలు ఎత్తాడు. ఆ ఏసాలు కాదురా, ఆ గుర్తుపడలేడు కావచ్చు. అరమ్మాయి నువ్వు నిజంగా గుర్తుపట్టలేవారా? అరే గుర్తుపట్టినరా, ఇక ఆడోళ్ళు గారా. మనం పుసుకన మందలు ఇచ్చినాం అనుకో, ఐసుకందలకి ఏడు అత్తుకుంటారు అని మందలు ఇవ్వలేరా. వీళ్ళు వీళ్ళకి ఎట్లుంటో తెలుసు కదా, ఉచ్చాగది పోయి ముచ్చట పెట్టుడే ఉంటుంది గారా. అట్లా చూసిరారా. మరి అప్పుడెందుకు ఎదురు పెట్టినావురా? నేనేం ఎదురు కొట్టలేరా, మీరు గమ్మతి ఎత్తురేంద్రా. అరే తప్పు ఒప్పుకోవాలిరా. ఎందుకు యాక్టింగ్ ఎత్తున్నావు నువ్వు? ఫస్ట్ ఆ మందలు ఇచ్చినా మీ మందలు ఇచ్చినావురా. నువ్వు మమ్మల్ని బాగుంటున్నావు నువ్వు. అరే వాళ్ళు మందలు ఇచ్చిర్రు, నేను మందలు ఇచ్చినా, నేను గిట్లా నిలుసున్నా. అబ్బా ఏం కవరింగ్ ఎత్తున్నావురా. దేశం మీద బ్యాన్ చేత ఎవ్వడియారు ఇట్లా కవరింగ్. ఇప్పుడు అవన్నీ ఎందుకురా మాకు. దే బజాయ్ నీ వాళ్ళు కల్లావు. ఆమె గురించి నాకు బాలుగానికే తెలుసురా. చిన్నగా ఉన్నప్పుడు ఇటు 3 రూపాయలు ఇస్తే 3 రూపాయలు దానికే కొనిచ్చిన నేను. మరి ఇది ఎట్లా గుర్తుంది, ఎట్లా గుర్తులేదు ఇప్పుడు? ఏ ఆడవండరా నువ్వు గా పొల గురించి ఇప్పుడేం లొల్లి నీ. అరే మిల్లు లాభండ్రా, అయింది కానీ పట్టుండి కదా దమ్మాయి పట్టుండి. తాగురా తాగు. ఓ పట్టుకొచ్చిన 2 లీటర్ బాటలకు నీ అవ్వ కొంచెం పోను కొంగ పడుతున్నట్ట మంచిగా మానమేనట్టు ఎత్తారు మీరు. అరే దొరికిన కాడికి పట్టుకొచ్చినావు రా, ఏం చేయమంటావు? పట్టు పట్టు అద్దులే అటు రాని మంచిగా పట్టుగా. పోయి అనుకోయి. అరే గిట్ట అడుగుతానేంద్రా, పట్టు ఏం కాదు పట్టు. అరే నువ్వు చెప్పిన వాడు తాగుతారా నేను. ఆడింత చేస్తే ఇటు మరింత చేస్తాడు. హలో అన్న, ఏమైందే? కొడుకును పంపిస్తా అంటే కొడుకు వచ్చిండు, వాళ్ళ దోస్తులు వచ్చిర్రు. బేరం మాట్లాడినాక కొడుకు ఫోన్ వచ్చింది, అటే పోయిండు. ఇక కొడుకు అటు పోయిండు అని చెప్పి వాళ్ళ 3 దోస్తులు వచ్చిర్రు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సాయంత్రం వస్తా అన్నారు, రాలే. అరే పొద్దున కలుస్తావా? సరే అన్న. పద్మా, ఓ పద్మా ఇగరా. ఏంటిది? అది లాగలను బేరం పెట్టిన. ఇక మనకు ఊకే పని వెళ్తలేదు కదా. ఇగో పొలం పనికి ఆటో నడుపుడికే సరిపోతుంది నాకు. ఆ లాగలను కూడా అయితే లేదు, ఏమైతే లేదు. అవి ఎవరెవరు సత్తున్నాయి. అందుకే ఇక అన్నకు బేరం పెట్టిన 40,000కు 30,000కు సెట్ అయింది. రేపు వచ్చి తీసుకోదరవచ్చు. అగో లేగలు అమ్ముతానంటావు. ఇటు ఆటో పని పొలం పని నువ్వు చూసుకో. లేగల దగ్గర పెండ నేను తీస్తలేదా? ఒట్టిగా ఆవులు అమ్మబట్టే ఇప్పుడు ఏమో లేగలు అమ్ముతావా? ఏం అవసరం లేదు. ఈరోజు మరి పొలం పని నేను చూసుకోలేదా? నాటెవరు వేపించారు? నువ్వేమైనా వచ్చి వేపించినావా? ఏ లేగలు అమ్మొద్దు, నేను చేసుకుంటాను పని. నువ్వు పని చేసేది మాగానే ఉంటుంది. అలా నేను వచ్చేవరకు ఏం చెప్తున్నావు? ఒడ్డు మీద మంచిగా పొందలు ఊరుకున్నావు. నేను వచ్చినాక నీళ్ళు పెట్టి గడ్డేసిన. ఇంకా నేను పని చేస్తా అంటుంది. అగో ఈ రోజు ఒక్కరోజు నువ్వు గడ్డేసినందుకేనా? రోజు గడ్డేసినందుకు మళ్ళీ చెప్తున్నా నువ్వు? ఏమో రోజు కోస్తున్నావో ఎత్తలేవో దానికి. అది రోజు వాళ్ళగట్ల ముచ్చట్లకు ముచ్చట్లు దాక్కుండా కూకుంటావు నువ్వు. ఇవన్నీ వద్దు, లేగలైతే అమ్మొద్దు. అరే అలాగే మాట ఇచ్చినా నేను, మాట పోతుంది మళ్ళా ఊర్లే. నువ్వు మాట ఇచ్చుకున్నావో ఏం చేసుకున్నావో నాకు తెలీదు. వాళ్ళ దగ్గర ఇజ్జత్ తీసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. లేగలైతే అమ్మడానికి మట్టికి వీల్లేదు. వరకు అమ్ముదాం, అవసరం తర్వాత తీసుకో. ఈ నల్ల మొక్కమాడని ఏందా మాటలు బాగా వస్తున్నాయి. ఏం చేసుకుంటా చేసుకో, కావాలంటే ఇల్లు కూడా కుదబెట్టుకో. నీ అక్క నిన్ను అవగారింటి పంపుతానే. మంజులా ఎందుకు ఉడుతున్నావు? ఇటు నేను ఉడతడి ఏం కదత్తమ్మా, నేను ఉడతలే కానీ పోగా బోళ్ళను తోముకోపో, లేకపోతే పాలు తెచ్చుకో. నేను చేసుకుంటా కానీ నువ్వు ఈ రా ఉడుతున్నావు. కూసపో, ఇంట్లో కూసపో. ఏం కదత్తమ్మా, ఇగో మామే ఊళ్ళకి పోయిండు, వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. నువ్వు ఏమన్నా పని మామయ్య తెస్తాడు ఊళ్ళకేండి కానీ నువ్వైతే ఇటు నేను ఉడతా. వద్దత్తమ్మా, నా ఇంట్లో అయితే నేను చేసుకోనా? ఇది కూడా మా ఇల్లేనా? చేసుకుంటావు కానీ ఇంట్లో కూసపోరా. వద్దత్తమ్మా, నేను చేసుకుంటా కానీ నువ్వు పాలు తెచ్చుకోపో, లేకపోతే పో. సరేరా. మంజులా అత్తమ్మా నేను పాలకోతానరా. సరే అత్తమ్మా, బకెట్ అన్నది ఎత్తా.
మీరు చల్లకపోతున్నారా నువ్వెందుకు వెళ్తున్నావురా? ఏం కాదులే అత్తమ్మ, ముగ్గుడ బేడు ఉన్నది. అగో దుర్గమ్మ మీద తీసుకోరా. సరే నేను తీసుకుంటున్నా. ఇది అంటుకుంటలేదు. నేను మొన్నట్టుండి చెప్తాను గ్యాస్ పోయిదే అని. తెస్తానే లేడు. తాగడానికి అయితే పైసలు ఉంటాయి కానీ అవ్వ పేపర్లు అన్న పట్టుకొస్తా, అట్లనన్నా అంటుకుంటుంది. ఇక్కడ ఏమున్నది దీనికి? మంజులా, మంజులా. అత్తమ్మ ఇది ఏంటిదిరా? ఇవన్నీ చెప్పుకోండి. చెప్పుకో. ఏం లేదు అత్తమ్మ, అది ఉత్తి కాగితం అంతే. అది పోయాంట పెడితే టీరా. ఎందుకు అత్తమ్మ? తడిచింది, వేరే కాగితం తెచ్చుకోపో. సరేరా. అత్తమ్మ నేను ఈ దుకాణంలో పోయి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటా. సరేరా. సరే. అరే రాజుగా, మంజులు వచ్చిందని పనాడు చేపలు చేస్తే మీ అక్క దిక్కు వల్ల కూర అండిందిరా. రోత వాడైంది. అవ్వ నన్ను అండవంటే అండపోదునానే మంచిగా మాలు మసాలు వేసి దగ్గర కూర అండుతున్నాయి. నీ ఒక ముక్క లేకుండా మీరు మంచిగా తిందురు చేపలు. నువ్వు వండినట్టే మేము తిన్నట్టే. అరే తలాలు ఏం చేసినావు? చికెన్ అంటారు రాజుగా అంటే దాన్ని మొత్తం బుగ్గపాలు చేసినావు. తీసుకొని వాగుల వారం అవునే బా, ఈడు తినట్టే చేస్తావేందే? ఒక్కళ్ళు తాగినాక తినకబుద్ధి కాక వారం కోసం వచ్చారు మీరు. గమ్మ చేస్తారేందే? ఏ మంచిగా లేకుండే రా రోజు. తీయనా నాడు కూడా తెప్పేరి. అరే నేను అద్దన్నా నిన్ననే తెప్పిస్తానంటే గారా. ఇక నువ్వు అద్దన అన్నట్టు కాదు కానీ నువ్వు చెప్పింది తినవేనా? ఊళ్ళో మంచి పెద్దది పట్టుకదా. పట్టుకదండి. పట్టుకచ్చుడు కాదురా, మరి మంచిగా ఎవరు అంటుతారా? ఇగో తెచ్చు నా బాధ్యత కానీ అన్నుడు అయితే నా బాధ్యత కాదు. అండించుడు ఏముందిరా అన్నా? రామాడు పోయి అండించుకొద్దాం. మనది ఆటోనే ఉండే పెద్ద అండించుకొద్దాం. ఇంత దావత్కి అవుతుంది. ఇంత మంజులు వచ్చింది కాబట్టి ఇంత మా ఇంట్లో తీసుకోపో. కరెక్టే. ఇగో మైగాడు అన్నట్టు ఇంత కళ్ళు కూడా తెచ్చుకుందాం. అష్టం తెద్దాం. మంచిగా తాగచ్చు. ఎట్రా మంజులా? నేనా కాక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుందామని దుకాణంకి పోతానా. అది కౌశిక్ గాడు ఉండే కానీ ఆడేటి వెండు అన్ని తెమ్మంటే అయిపోయి వాడికి ఇంకా లేవలే మామ. మరి మామని తెమ్మంటే రా. ఎందుకులే ఊళ్ళకి పోయింది అనుకున్నా. మీరుండి నేను తెచ్చుకుంటా. సరే సరే పో. తొందరగా ఛాయస్ అలాగే కావచ్చు. సరే సరే. దే అవి ఎడ్లకి వేయంగానే పుడతాయి నీ అవ ఎడ్లన్నీ. సాల్తీ గవ్వే అన్ని పీస పీస మాటలు నేర్చిన వేడికెళ్ళాం. కానీ జల్జలు కానీ పోదాం. బబ్లు నీ పని నువ్వు చూసుకో. నువ్వు ఇట్రా. అగో ఏం మాట్లాడతావు? నిన్న కూడా గిట్లే మాట్లాడతా అని చెప్పి ఇంకా రాజు రాగానే ఆయనతో పోయినావు. ఇగో మైక్ ఇదంతా కాదు. నా మనసులో ఏముండదో నీకు తెలుసు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. నా మనసులో ఏముండదో నీకే తెలుస్తుంది. అరే నీ మనసులో ఏముందో నాకెట్లా తెలుస్తుంది?
ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించు మాయి. ఈ అవ్వ కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఏం కనబడుతుంది. సరేది. ఇప్పటికైనా అర్థమైందమ్మాయి నా మనసులో ఏముందో. ఇప్పటికైనా అర్థం చేసుకోమాయి. అర్థం అయింది కానీ మంజుల గంత గట్టిగా అయితే కొట్టకే. ఓ బిత్రోడా, నేను నిన్నెందుకు కొడతా? అంటే నా మనసులో ఏమొచ్చిందంటే నేను నిన్ను ఎత్తుకొని కింద దింపంగానే నువ్వు పెండ మీద అడిగేసినట్టు, ఆయనతో నీ కోపం వచ్చి నువ్వు నన్ను కొట్టినట్టు నాకు అట్లా వచ్చింది. గదే ఆలోచించుకున్నా నేను. నీ కూడా మనసులో అదే ఉందా? నా మనసులో గదెందుకు ఉంటుందిరా మాయదారి మాయిగా. నేను చిన్నప్పటి నుంచి నేను ప్రేమిస్తానా. నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నా. అది నాకు కూడా అర్థమైంది మంజుల. కాకపోతే నేను కొద్దిగా టైం తీసుకొని ఆలోచించుకొని చెప్తా, సరేనా? టైం లేదు, ఏం లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి. అరే ఇప్పటికిప్పుడు ఎట్లా చెప్తారు? నాకు గదంతా తెలియదు, నాకు ఇప్పుడు చెప్పాల్సిందే అంతే. మెంటలా? నాకు అర్థం కాదు. అరే నాకు ఇల్లు లేదు ఉందామంటే, తిందామంటే తిండి చక్కగా లేదు. నిన్ను ఎట్లా ప్రేమించాలి? ఓ పిచ్చోడా, నువ్వు నన్ను చూసుకోవడం కాదు, నేనే నిన్ను చూసుకుంటా. ఇక ఊళ్ళందరూ నన్ను తిట్టి బతుకుతారు, నేను ఆడదాని మీద బతుకుతున్నాను. నాకు గవన్ వద్దు. కొద్దిగా నాకు టైం నేను ఆలోచించుకొని మంచిగా చెప్తా, సరేనా? ఎవరో ఏదనుకుంటే మనకేంటి? అరే నిన్ను మంచిగా చూసుకోకపోతే ఎట్లా చెప్పు? పెళ్ళైన తర్వాత కనీసం తినదందుకు కూడా తిండి లేదు. వర్షం కొడితే మొత్తం ఇల్లంతా నీళ్ళే అవుతాయి. నాకు తిండి లేకపోయినా మంచిదే. నా కళ్ళ ముందట నువ్వు ఉంటే చాలు. నీకు అంతగానో మిల్లు లేకపోతే చెట్టు కింద బతుకు. నువ్వు ఎక్కడున్నా నేను నీతో ఉంటా. ఇగో మంజుల, సినిమాలు చూసి సినిమా డైలాగులు చెప్పకే. చెట్టు కింద ఎట్లా బతుకుతాను చెప్పు? ఏమైనా కిరాయి కొంపలు ఉండైనా బతకచ్చు. ఇవే అన్నీ సినిమాలు చూసి ఇక సినిమాలు లెక్క చెప్తాంది. బతుకంటే ఉత్తది కాదే. కొద్దిగా ఆలోచించుకొని చెప్తా. నాకు ఒక గంట టైం అంతే. గంట లేదు, ఏం లేదు, నాకు ఇప్పుడే చెప్పమాయి. అరే పిసబిత్తిరిదానవా అనే ఇవన్నీ కాదే. మంచిగా ఆలోచించుకుంటా ఇంటికి పోయి. 2 గంటల టైం. గంతగానో నోరు దేశి అడుగుతున్నామే. పాపం ఒప్పుకుంటే ఏమవుతుందిరా? నీ ముళ్ళేమన్నా పోతుందా? అరే బామ్మారిది, ఎప్పుడేం చేయాలో నాకు తెలియదారా? నువ్వు కూడా నా బతుకు చూస్తున్నావు గారా? తిండికి మీ ఇంటికి వచ్చి తింటున్నా గారా? కూర లేకపోతే మంది నడకొచ్చి తింటున్నా. నీకు గింత కూడా అర్థమైతే లేదేంద్రా? ఎట్లా ప్రేమించాలరా? ఏ ముఖం పెట్టుకొని ప్రేమించాలి చెప్పు? అరే గట్ల కాదురా. అవును, పెళ్లి చేసుకుంటే ఆమె అండి పెడుతుంది కారా? నువ్వు పనికి కూరగాయలు తెచ్చిపెట్టు, ఆమె అండి పెడుతుంది. ఇంకేంద్రా, సంతోషంగా బతకచ్చు. ఏమైతుంది ఇప్పుడు? అరే ఉండతందుకు ఇల్లే లేదురా. ఒక్క 3 ఏళ్ళు దుబాయ్ పోయి వచ్చినాక గప్పుడు ఆలోచిస్తారా? నువ్వు అవన్నీ ఏం పెట్టకు. ఇప్పుడేమైనా చేసుకోమంటున్నారా పెళ్ళి? 3 ఏళ్ళు అయిపోయినాక వచ్చి చేసుకో. ఎప్పుడైతే ఏంద్రా పెళ్ళి? ఏమో గింతనన్నా తెలియలేదేంద్రా నీకు? ఒప్పుక నువ్వు ఆగురా, నీకేం తెలియదు. అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతావు. మంజుల కరెక్ట్ 2 గంటల టైమే. నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి కలిసి అప్పుడు ఏది ఉన్నా చెప్తా. గదంతా నాకు తెలియదు, నాకు ఇప్పుడే చెప్పాలి. అరే చెప్పురా. నువ్వు ఆడ వండరా, నీకేం తెలియదు. మంజుల 2 గంటల తర్వాత కలుతా. మళ్ళీ పేపర్ ఏంటిది? నిన్న అటు తిరుగు అని చెప్పిన కదా, నీకోసమే రాసిన ప్రేమలేఖ. ప్రేమలేఖ రాసినావా? ఇదంతా దర్శనం కదా. ఏమో ఇక ఒక 2 గంటల తర్వాత ఫోన్ చేస్తా, రా కలుద్దాం, అప్పుడు మాట్లాడదాం, సరేనా? ఏంటిది కలిసేది? నాకు నువ్వు ఇప్పుడే చెప్పాలి, లేకపోతే చెప్తానా? నాకు ఇప్పుడు చెప్పు. అరే ఆగే, 2 గంటల టైం ఆలోచించుకొని చెప్తా. నాకు తెలియదు, నాకు నువ్వు ఇప్పుడే చెప్పాలి. అరే బబ్లుగా, నీకు దండం పెడతారా? జర దీన్ని మాట్లాడరా. ఇగో 2 గంటల తర్వాత చెప్తానే ఉండు. నాకు ఇప్పుడు చెప్పు అని చెప్పిన కదా, నాకు ఇప్పుడు చెప్పు. నాకు తెలియదు. నువ్వు ఇప్పుడే కనుక నాకు చెప్పలేదనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు ఎక్కతక్క చేసినావు అనుకో, దౌడపని సరితే నీ ఆడపోయి పడాలి. నువ్వు కొట్టకపోతే నన్ను ఎవరు కొడతారు? నేను బరాబర్ కొడతా. నువ్వంటే నాకు ఇష్టం. మంజుల ఆడు చెప్తా అన్నాడుగా, ఎందుకు గోస ఉచ్చుకుంటున్నాను? 2 గంటలు ఆగు, ఆగిన తర్వాత ఫోన్ చేస్తే వచ్చి కలుగు, సరేనా? అరే నాకు చెప్పు ఇప్పుడు. అరే నేను ఆడెంబడే ఉంటా కదా, ఆడేం చెప్పడా నీకు చెప్తుంది. ఎందుకు అంత తొందర పడుతున్నావు? అన్నయ్య, నువ్వు చెప్పేది వేరు, ఆయన చెప్పేది వేరు. ఆడు సిగ్గుపడతాండు, ఆడు ముఖంలో తెలుస్తుంది.
నా ముంగడ సిగ్గెందుకన్నయ్య? ప్రేమించి ముందోళ్ళనే అత్తది సిగ్గు. అందరికీ నమస్తే, నా పేరు ప్రవీణ్. మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే వీడియో కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. చిట్టి చింటూ ప్రేమ కథనే పెట్టమని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. విషయం ఏంటంటే అది రెగ్యులర్గా పెట్టుకుంటూ పోతే కొంచెం బోర్ అవుతుంది అన్న ఫీల్తోనే కొత్త సిరీస్ స్టార్ట్ చేసినాం. సో కొత్త సిరీస్ని కొత్త సిరీస్ లెక్కనే చూడుర్రి. ఎందుకనంటే చిట్టి చింటూ ప్రేమ కథతో మేము కంపేర్ చేసి అస్సలు చూడకండి. ఎందుకంటే ఆ జోనర్ వేరు, ఇది వేరు. సో రెండు విలేజ్ ప్రేమ కథలు అయి ఉండొచ్చు, కానీ దానికి దీనికి సంబంధం లేకుండా ఈ సిరీస్ స్టార్ట్ చేసిన. సో దయచేసి కొంచెం ఓపిక పట్టుర్రి. 100కి 200% మన చిట్టి చింటూ ప్రేమ కథ సీజన్ 2 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బీభత్సంగా తీస్తున్నాం. ఆల్రెడీ మేము షూటింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది, షూటింగ్ నడుస్తుంది చిట్టి చింటూ ప్రేమ కథ. ఎట్ ద సేమ్ టైం మంజుల మనసులో మైగాడు కూడా షూటింగ్ చేస్తున్నాం. సో దయచేసి మీరు చిట్టి చింటూ ప్రేమ కథ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు కొంచెం ఓపిక పట్టి మా కోసం వెయిట్ చేయరి. మీకు మంచి అవుట్పుట్తోని, మంచి ఎంటర్టైన్మెంట్తోని, మంచి కామెడీతోని, మంచి సెంటిమెంట్తో మేము పక్కా వచ్చేస్తాం. జర్ర టైం ఇయర్కి అంతే, మనం బ్లాస్ట్ చేసేద్దాం, గట్టిగా కొట్టేద్దాం. చిట్టి చింటూ ప్రేమ కథ సీజన్ 2 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది రాసి పెట్టుకోరి. దానికి ముందు దీన్ని చిట్టి చింటూ ప్రేమ కథతో కంపేర్ చేయకుండా చూడండి, అంతే. సో ఇది వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. సో మీరు కోరినట్టు కొంచెం మార్పులు జరిగే అవకాశాలు ఉండొచ్చు మన ఈ మంజుల మనసులో మైగాడు ప్రేమ కథని. సరేనా, కొంచెం ఓపిక పట్టుర్రి, సరేనా. సో ఇది మొత్తానికైతే కంపల్సరీ లైక్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.